తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ను మరోసారి తీసుకొచ్చింది. ఏదైతే లేఅవుట్ రెగ్యులరేషన్ స్కీమ్ కింద ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది రెండోసారి. ఇది ఆగస్టు 31 నుండి అమల్లోకి వస్తుందని, అదేవిధంగా 2020 ఆగస్టు 26 లోపు ఏదైతే సేల్ డీడీ ఉన్నదో, రిజిస్ట్రేషన్ పూర్తయిందో అటువంటి ఖాళీ స్థలాలకు, ప్లాట్లకు మాత్రమే ఈ రెగ్యులరైజేషన్కు మేము మరోసారి అవకాశం ఇస్తామని చెప్తూనే ఈ రెగ్యులరైజేషన్ కూడా ఒక ప్లాన్డ్ సస్టైన్డ్ అభివృద్ధి కోసమని చెప్తూ సాధారణ చిన్న మధ్యతరగతి ప్రజల వద్ద నుంచి వెళ్ళి లక్షల కోట్ల రూపాయలు దండుకునే విధంగా ఈ రెగ్యులరైజేషన్ యొక్క ఫీజులు ఉన్నాయి. ఈ ఫీజు రిజిస్ట్రేషన్ సంబంధించింది అక్టోబర్ 15 లోపు ఆన్లైన్ ద్వారా కానీ మీ సేవ ద్వారా కానీ చేసుకోవాలని చెప్పారు. ఆ తర్వాత మరోసారి అవకాశం ఉండదని చెప్పారు. అది ఇండివిజువల్ వ్యక్తిగత ప్లాట్ ఓనర్ అయితే ఈ రిజిస్ట్రేషన్కి 1000 రూపాయలు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అదే లేఅవుట్ వాళ్ళకి సంబంధించింది అయితే మొత్తం లేఅవుట్ కోసం 10,000 రూపాయలు కేవలం రిజిస్ట్రేషన్ ఛార్జెసే పెట్టుకోవాలి. దీంతోపాటు 2-3 రకాల ఛార్జీలు పెంచడం కోసము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము జీవో నెంబర్ 131 తీసుకొచ్చింది. దీనిలో బేసిక్ ఛార్జీలు అంటే ఒక ల్యాండ్ ప్లాట్ విస్తీర్ణం ఆధారంగా బేసిక్ ఛార్జీలు, అట్లాగే బేసిక్ ఛార్జీల పైన ఈ మొత్తము ఒక ల్యాండ్ సంబంధించిన విలువ వాల్యూ ఎంత అవుతుందో రిజిస్ట్రేషన్ వాల్యూ, ఆ రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారము మళ్ళీ బేసిక్ ఛార్జీల పైన 25%, 50%, 75%, 100% అంటే 4 రకాల స్లాబ్ల పద్ధతిలో అటు రెగ్యులరైజేషన్ ఫీజులు. ఇది కాకుండా మొత్తం ప్లాట్లో 10% ఓపెన్ స్థలం ఉండాలి. ఒకవేళ ఓపెన్ స్థలం లేనట్టయితే దానికి తిరిగి మళ్ళీ మొత్తము రిజిస్ట్రేషన్ వాల్యూలో మొత్తము ధరలో 14% వసూలు చేస్తామని చెప్పారు. ఇది మనం 1-2 ఉదాహరణలు తీసుకుంటే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అటు పట్టణ ప్రజల్ని, గ్రామీణ ప్రజల్ని ఎట్లా మోసం చేస్తుందో అర్థమవుతుంది. ఇది మొత్తము అన్ని ప్రాంతాలలో అటు హైదరాబాదు జిహెచ్ఎంసీ దగ్గర మొదలుకుంటే కరీంనగర్ సూడా అంటే శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ కమిటీ ఏరియాలో కానీ, గ్రామ పంచాయతీ ఏరియాలో కానీ, అట్లే కరీంనగర్ కార్పొరేషన్ ఏరియాలో కానీ, హుజరాబాదు, జమ్మికుంట, కొత్తపల్లి, చొప్పదండి లాంటి మున్సిపాలిటీ అంటే అర్బన్ బాడీస్లో కానీ వీటన్నిటికి సంబంధించిన వర్తిస్తుంది. వీటన్నిటికి సంబంధించిన ఈ వసూలు చేసే ఛార్జీలు కూడా ఒకే విధంగా ఉన్నది. బేసిక్ రెగ్యులేషన్ ఛార్జెస్ ఒక ఉదాహరణ తీసుకుంటే ఏంటంటే 100 చదరపు గజాలు, 100 చదరపు మీటర్లు, 100 చదరపు మీటర్లకు ఒక చదరపు మీటర్కు 200 రూపాయల లెక్కన ఈ బేసిక్ ఛార్జీలు వసూలు చేస్తామని చెప్పారు. 101 చదరపు మీటర్ల నుంచి వెళ్ళి 300 వరకు అయితే 400 రూపాయల ఛార్జెస్ ఒక చదరపు మీటర్కు వసూలు చేస్తారు. అట్లాగే 301 నుండి 500 వరకు 600 రూపాయలు, 500 మీటర్ల పైన ఉంటే 750 రూపాయలు, స్లమ్ ఏరియాలో మాత్రము 5 రూపాయల లెక్కన, అది కూడా ప్లాట్ ఏరియా విస్తీర్ణం ఎంత ఉంది, అట్లాగే ఆ ప్లాట్ సంబంధించిన వాల్యూ ఎంత ఉంది అనే దానిది కూడా పరిగణలోకి తీసుకొని ఈ ఛార్జీలు ఇస్తామని చెప్పారు. మామూలుగా 100 చదరపు గజాలంటే గుంట కన్నా తక్కువ ఉంటుంది. ఎవరైనా కొనుగోలు చేసుకున్నప్పుడు సాధారణంగా గుంట కొంటారు. గుంట అంటే 101 మీటర్లు అంటే 101 చదరపు మీటర్స్. ఈ 101 చదరపు మీటర్స్ అంటే 1 మీటరు అదనంగా ఉండడం ద్వారా, అంటే గుంట ఉండడం ద్వారా 100 అయితేనేమో చదరపు మీటర్కు సంబంధించింది 200 రూపాయలు అయితే 101 ద్వారా ఈ మొత్తం 101 మీటర్లకు చదరపు మీటర్లకు కూడా 400 రూపాయల లెక్కన ఈ 40,400 రూపాయలు ఈ బేసిక్ ఛార్జీలు అవుతాయి. ఈ బేసిక్ ఛార్జీలు ఒక గుంటకు 40,400 రూపాయలు అయితే అది ధర చదరపు గజానికి 3,000 లోపు ఉందనుకుంటే, అంటే 3,000 ఒక స్లాబ్ పెట్టారు, 3,001 నుంచి వెళ్ళి 5,000 రూపాయల వరకు ఒక స్లాబ్ పెట్టారు, 5,001 నుంచి 10,000కు ఒక స్లాబ్ పెట్టారు,
చదరపు గజానికి 10,000 పైన ఒక స్లాబ్ పెట్టారు. మనం అత్యంత లీస్ట్గా తక్కువగా ఉన్న ఒక చదరపు గజానికి 3,000 రూపాయల లోపుది 3,000 రూపాయల లెక్కన తీసుకుంటే దానికి బేసిక్ ఛార్జీలపై 25% వసూలు చేస్తాం. బేసిక్ ఛార్జీలపై 25% అని అనుకున్నప్పుడు ఎంత అవుతుందంటే 10,100 రూపాయలు అవుతుంది. అంటే 40,400 ప్లస్ 10,100, ఇది 50,500 రూపాయలు. ఇటు బేసిక్ ఛార్జీలు ప్లస్ రెగ్యులేషన్ ఛార్జీలు, అంటే బేసిక్ రెగ్యులేషన్ ఒక కేటగిరీ కింద భూ విస్తీర్ణం ఆధారంగా వసూలు చేస్తున్నారు. ఇంకో కేటగిరీ కింద సేమ్ దానికే రెగ్యులరైజేషన్ ఛార్జీల పేరుతోటి భూమి యొక్క వాల్యుయేషన్ ఆధారంగా ఇంకొంత మళ్ళీ పర్సంటేజ్ల మీద బేసిక్ పర్సంటేజ్లు మళ్ళీ ఇది పోను. ఇంత డబ్బులు కట్టిన తర్వాత కూడా ఈ ప్లాట్ ఓనర్ సంబంధించింది 10% ఖాళీ స్పేసు, ఖాళీ స్థలం వదిలిపెట్టాలి. అంటే గుంట అంటే 121 గజాలు లేదా 101 మీటర్లు, చదరపు మీటర్లు. ఈ 121 చదరపు గజాలలో 10% అంటే దాదాపు 12 చదరపు గజాల స్థలం సంబంధించింది వదిలిపెట్టాలి. ఈ 12 గజాల చదరపు గజాలకు సంబంధించింది ఇది వాల్యూ 3,000 లెక్కేసుకున్నా కూడా ఒక 36,000 రూపాయలు అవుతుంది. ఖాళీ స్థలంలో ఇవ్వడానికి అవకాశం లేదు, అతనికి తక్కువ ఉంది, ఆ 121 గజాల్లో ఇల్లు కట్టుకునే పరిస్థితిలో ఉన్నాడు, తీసుకునే పరిస్థితి లేనప్పుడు ఏంటంటే మొత్తము రిజిస్ట్రేషన్ భూమి యొక్క విలువ పైన 14% వసూలు చేస్తారు. ఈ 14% సంబంధించిన వసూళ్ళ లెక్క తీసుకుంటే అది ఇంకొంత అదనమైన అమౌంట్ అవుతుంది. అదొక 50,850 రూపాయలు అవుతుంది. అంటే ఒక చదరపు గజానికి 3,000 రూపాయలు ఉన్న ఒక గుంట భూమికి ఈ 14% కనుక తీసుకుంటుందంటే అది 50,860 అవుతుంది. ఈ బేసిక్ ఛార్జీలు అట్లాగే రెగ్యులరేషన్ ఛార్జెస్, అదేవిధంగా ఈ ఖాళీ స్థలము లేనందుకు వసూలు చేసే 14%, ఈ 3 కలుపుకుంటే ఏంటంటే అది 1,00,000 పైన, అంటే 1,01,000 పైన అవుతుంది. ఇప్పుడు మనం కరీంనగర్ అర్బన్ పరిధి విస్తరించి దాదాపు 24 స్క్వేర్ మీటర్లకు పొడుగుతా ఈ సర్కిల్లో గత 2 సంవత్సరాల క్రితమే సూడా అర్బన్ డెవలప్మెంట్, శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ పేరుతోటి సూడా షార్ట్కట్లో ఏర్పాటు చేశారు. దీనిలో 71 గ్రామాలకు సంబంధించిన కరీంనగర్ చుట్టూన్న వివిధ మండలంలోని గ్రామాలు కలిపారు. ఈ గ్రామాలలో ఎక్కడ కూడా 50,000 నుంచి వెళ్ళి 1,00,000 రూపాయల వరకు గుంట భూమి ఆ గ్రామాలలో వస్తుంది. అంటే 50,000 నుంచి 1,00,000 రూపాయలు గుంట భూమి వస్తే ఇంకొక 1,00,000 రూపాయల వరకు ఏంటంటే కేవలము ఈ ఇల్లీగల్ ప్లాట్ల పేరుతోటి, ఇల్లీగల్ లేఅవుట్ సంబంధించిన పేరుతోటి ప్రభుత్వము ఇంత పెద్ద మొత్తాన డబ్బులు వసూలు చేసే పని చేస్తూ ఉంది. ఇదంతా జరిగిన తర్వాత కూడా మళ్ళీ రోడ్ల కోసము 9 మీటర్లు ఉంటేనే అక్కడ లేఅవుట్ సంబంధించిన అనుమతి, ఎల్ఆర్ఎస్ అనుమతి ఇస్తారు. 9 మీటర్లు కనుక లేనట్టయితే 2 వైపులా రోడ్ వైడనింగ్ చేస్తారు. అంటే ఒక రోడ్ల కోసము, ఒక ఇతర కమ్యూనిటీ అవసరాల కోసము, అంటే ఒక లేఅవుటర్, ఒక ప్లానింగ్ చేసే అతను, ఒక ప్రైవేట్ ఏజెన్సీ కానీ ఒక వ్యక్తి కానీ ఒక ఎకరంలోనో, ఒక 2 ఎకరాలలోనో, 4 ఎకరాలలోనో అది లేఅవుట్ ప్లాటింగ్ చేసినప్పుడు సంబంధిత అధికారులు ఏం చేస్తున్నారు? అప్పుడు ఎందుకు చర్య తీసుకోవట్లేదు? అప్పుడే ఎందుకు రిజిస్ట్రేషన్ కాకుండా అటువంటి ప్లాట్లను ఆపకుండా ఇప్పటిదాకా ప్రభుత్వం చూస్తూ వచ్చింది? అంటే ప్రభుత్వం ఇట్లా ఇర్రెగ్యులర్ సంబంధించిన లేఅవుట్స్, ల్యాండ్స్లను కూడా ప్రోత్సహించి అటు రిజిస్ట్రేషన్ డబ్బులు వసూలు చేసుకొని ఇప్పుడు తిరిగి మళ్ళీ లేఅవుట్ల పేరుతోటి, లేఅవుట్ లేదు కాబట్టి ఇల్లీగల్ లేఅవుట్ల పేరుతోటి మళ్ళీ రెగ్యులరైజేషన్ కోసం మళ్ళీ 1,00,000 రూపాయలు వసూలు చేసుకునే కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది. దీనికి డబ్బులు వసూలు చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అట్లాగే రియల్ ఎస్టేట్స్ ఎవరైతే ఉన్నారో, ప్లాట్ దందా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు? అదే వాళ్ళు కదా మోసం చేసింది. అట్లాగే ఇప్పుడు డబ్బులు వచ్చినంత మాత్రాన ఓపెన్ స్పేస్ రాదు. ఆ కమ్యూనిటీ అవసరాల కోసమో, ఒక కమ్యూనిటీ వాళ్ళ కోసమో, చిన్న పార్క్ కోసమో, ఇంకో దానికోసమో స్థలం ఉండదు. అంటే డబ్బులు కట్టుకున్నంత మాత్రాన ఓపెన్ ప్లేస్ ఎక్కడి నుంచి వస్తుంది? కమ్యూనిటీ అవసరాలు తీర్చుకునే పద్ధతిలో ఒక పార్కు కోసమో, ఒక వాటర్ ట్యాంక్ కోసమో, ఇంకో దానికోసం అక్కడ స్థలమే ఉండదు.
స్థలం లేనప్పుడు డబ్బులు తీసుకుంటే మాత్రం అది మాఫీ అయిపోతుందా? డబ్బులు యాక్సెప్ట్ అయినప్పుడు మళ్ళీ అదనంగా డబ్బులు తీసుకోవడం ఎందుకు? డబ్బులు తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. అందులో మళ్ళీ చిన్న చిన్న ప్లాట్ ఓనర్ల దగ్గర చిన్న చిన్న ప్లాట్లు కొనుక్కునే వాళ్ళ దగ్గర అది 100 గజాలు 200 గజాలు 300 గజాలు లోపు ఉన్న వాళ్ళ దగ్గర అసలే తీసుకోవాల్సిన అవసరము లేదు. ఇట్లా మోసపూరితంగా ఏదైతే ఈ లేఅవుట్ ఎల్ఆర్ఎస్ స్కీమ్ తీసుకొచ్చారో ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ సంబంధించింది తక్షణం రద్దు చేయాలి. ఇప్పటి వరకు ఈ రిజిస్ట్రేషన్ సంబంధించిన అవకాశం ఇచ్చింది రాష్ట్ర గవర్నమెంటు. నిన్న నుండి ఎట్లయితే రిజిస్ట్రేషన్ కాకుండా సేల్స్ డాక్యుమెంట్లు ఆపేసినరో అదే పద్ధతిలో ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టి మేము ఈ సంవత్సరం అంత అవకాశం ఇస్తాం, లేకుంటే అక్టోబర్ దాకా అవకాశం ఇస్తాం, ఆ తర్వాత మేము ఇటువంటి ఇల్లీగల్ సంబంధించిన ఈ ప్లాట్లకు సంబంధించింది మేము అనుమతి ఇవ్వమని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవాలి తప్ప దీన్ని కూడా అనేక కండిషన్స్ పెట్టారు. తప్పనిసరి పరిస్థితుల్లో చేసుకోవాలి. తప్పనిసరి పరిస్థితులు తీసుకోకుంటే ఏం చెప్తా ఉన్నారు? రేపటి నుండి తర్వాత ఇప్పుడు ఈ ఏదైతే అక్టోబర్ 15 వరకు రిజిస్ట్రేషన్ కోసం అవకాశం ఇచ్చారో అట్లాగే 3 నెలల లోపు లేదా 2021 జనవరి 31 లోపు ఏది ముందైతే ఆ లోపు ఈ డబ్బులన్నీ కూడా కట్టుకొని ఎల్ఆర్ఎస్ స్కీమ్ కింద ల్యాండ్ రెగ్యులరేషన్ ప్లాట్ రెగ్యులరేషన్ చేసుకోవాలి. అట్లా కానట్లయితే అట్లా చేసుకోనట్టయితే ఆ తర్వాత మేము బిల్డింగ్ పర్మిషన్ ఇవ్వము, ఆ ప్లాటు అమ్ముతామంటే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో రిజిస్ట్రేషన్ చేయము. అంటే మెడ మీద కత్తి పెట్టి ప్రజలంతా కూడా కరోనా కష్టాలలో ఉంటే ఈ 5 నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన డబ్బులు ఆదాయం తగ్గిన క్రమంలో ప్రజలను ముక్కిపిండి వసూలు చేసే పద్ధతులు ఇది తప్ప ఇది ప్రజా అభివృద్ధి కోసం కాదు, పట్టణాభివృద్ధి కోసం కాదు, గ్రామీణాభివృద్ధి కోసం కాదు, ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకోవడం కోసం చేస్తున్నారు. ఇటువంటి చర్యలను సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఈ ల్యాండ్ ప్లాట్ రెగ్యులరైజేషన్ కోసం లేఅవుట్ రెగ్యులరైజేషన్ కోసం ఏదైతే రాష్ట్ర గవర్నమెంటు 131 జీవో తీసుకొచ్చిందో ఆ జీవోను తక్షణము రద్దు చేయాలని చెప్పి చెప్తాను. మరో మాట కూడా చెప్తున్నారు.